టీఆర్ఎస్ విచ్చలవిడిగా డబ్బు పంచుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ అభ్యర్థి బంధువు ఇంట్లో 17 కోట్ల రూపాయలకు పైగా దొరికితే 51 లక్షలే దొరికాయని చెప్తున్నారని రేవంత్ అన్నారు. కేసును నీరుగార్చేలా ఐటీ అధికారులపై టీఆర్ఎస్ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి కొడంగల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కడైతే నివసిస్తున్నాడో ఆ ఇంట్లో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు దాడి చేసిండ్రు. వాళ్ళు రహస్య నివేదిక ఇచ్చిండ్రు అని చెప్పిండ్రు. కానీ కొన్ని పత్రికలకు కొన్ని ప్రసార సాధనాలకు లీక్లు ఇచ్చిండ్రు. 51 లక్ష మాత్రమే దొరికిందని. ఇది 100% శుద్ధ అబద్ధం. 17 కోట్ల 51 లక్ష నగదు దొరికింది. ఎక్కడైతే 4 నెలల నుండి టీఆర్ఎస్ అభ్యర్థి నివసిస్తున్నాడో ఆ ప్రదేశంలో ఐటీ అధికారుల దాడిలో 17 కోట్ల 51 లక్ష దొరకడం జరిగింది. ఇదే కాకుండా కొన్ని గత నెలలుగా వాళ్ళు వివిధ గ్రామాలల్లో టీఆర్ఎస్ నాయకులను అదేవిధంగా ఇతర పార్టీల నాయకులను చేసిన కొనుగోళ్లకు సంబంధించిన కోట్ల రూపాయల లావాదేవీలు దాదాపుగా 50 కోట్ల రూపాయల పంపకాలకు సంబంధించిన నిర్దిష్టమైన ఒక డైరీ ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరకడం జరిగింది. ఎప్పుడైతే ఇవన్నీ అర్ధరాత్రి ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు దొరికినాయో ఎంబడే టీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ మొత్తం కదలడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రి కార్యాలయంలో ఉండే కీలకమైన అధికారులందరూ కూడా రంగంలోకి దిగినరు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల మీద కూడా ఒత్తిడి చేయడమే కాకుండా రాష్ట్ర ఎన్నికల నిర్వహణ అధికారులందరి మీద కూడా ఒత్తిడి చేయడం జరిగింది. కేసును రూపుమాపే ప్రయత్నం చేసిండ్రు. దొరికిన డైరీలో ముఖ్యమైన పోలీసు అధికారులకు కూడా కోట్ల రూపాయల పంపకాలకు సంబంధించిన వివరాలు కూడా దొరికినాయి. ఎన్నికల నిర్వహణ అధికారులకు కూడా చెల్లించిన ముడుపుల వివరాలు ఆ డైరీలో దొరకడం జరిగింది.